తెలంగాణ అప్పుల కుప్పైందన్న సీఎం రేవంత్ అన్న మాటల మీద నిన్న ఎంపీ ఈటల రాజేందర్ అన్న బగ్గనే గరానికి వచ్చిన ముచ్చట మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. నిన్న తెలంగాణ రాష్ట్ర ఆమ్దాని అప్పుల గురించి వివరాలన్నీ చెప్పి మరి రేవంత్ అన్న ఇజ్జత్ తీసినట్టే మాట్లాడిన ఈటల సారు ఇగో ఇవాళ ఏమన్నాడో ఇన్రా పోన్రి. ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు, ఈ ప్రభుత్వానికి తల తోక ఏది లేదు. తుగులక్ ఎప్పుడో మన చరిత్రలో తుగులక్ అని చదువుకున్నాం. ఈ ముఖ్యమంత్రి అంటే తుగులక్. నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి. ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని నీకేదో ఓట్లెత్తే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకుంటావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకుంటావు. గుర్తుపెట్టుకో, నువ్వు శాడిస్ట్. నువ్వు ఎవరు చెప్పినా వింటలేవంటే నువ్వు సైకో అయితేనే ఇవ్వవు. నువ్వు గతంలో కూడా చెప్పినా నేను మంచి పద్ధతి కాదు. ఇవాళ పరిపాలకుడు అనేవాడు, ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కన్నీళ్ళు ఏంటిది, ప్రజల కష్టాలు ఏంటివి, ఒకవేళ నీకు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, తెలుసుకోవాలి. ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకునే ఓపిక నీకు లేకపోతే నీ సొంత మనుషులు ఉంటారు, అందరూ తెలుసుకొని ఇట్లాంటివి రెక్టిఫై చేయాలి. కానీ ఇవాళ నీ కింద ఏమవుతుందో తెలియకపోతే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు, నువ్వు ఎంత వ్యవస్థ సిస్టంలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి పిచ్చి వేషాలు బంద్ చేసి అధికారులు ఏం చేస్తున్నారో దృష్టి పెట్టాలి. అంతేగాని ప్రజల జీవితాలతో ఆడుకుంటే మాత్రం ఖబర్దార్ అని వార్నింగ్ ఇచ్చిండు. ప్రజలను ఏడిపించుకున్నోళ్ళు, ప్రజల జీవితాలతోని ఆడుకున్నోళ్ళు ఎవ్వరు బాగుపడరని శపిస్తున్నా అని అన్నాడు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు ఏం జరుగుతున్నదో తెలుసుకొని పనిచేయాలని అన్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీ సర్కారు ఎత్తున్న తప్పుల మీద పువ్వు పార్టీ నాయకులు పోరాటాలు ఎత్తలేరని కారు పార్టీ లీడర్లు అంటున్నారు. కానీ ఎంపీ ఈటల రాజేందర్ అన్న మాత్రం రేవంత్ రెడ్డి అంటేనే అగ్గి మీద గుగ్గిలం అన్నట్టే మండుతున్నాడు. సర్కారు ఏ తప్పులు చేసినా ఎంబట్నే రంగంలోకి దిగి సర్కారుకు సురుకులు పెడుతున్నాడు. ఇగియల్ల ఇంకో అడుగు ముంగడికేసి ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదనే వరకు ఈటల రాజేందర్ అన్నకు గింతగానం కోపం ఎందుకు వచ్చిందని కొందరు అంటుంటే, నిజంగానే సర్కార్ను దించే పనులేమన్నా జరుగుతున్నాయా అని ఇంకొందరు అంటున్నారు. అటు సీఎం రేవంత్ అన్నేమో 10 ఏండ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణలో రాజ్యం చేస్తదని అంటున్నాడు. ఇటు ప్రతిపక్షాలేమో ప్రజలను గోసబుచ్చుకుంటున్న ప్రభుత్వాన్ని ఇంకా 3 ఏండ్లు ఎట్లా భరించాలని ప్రజలు అనుకుంటున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా గానీ ఈ సర్కార్ను ఇంటికి పంపుడు ఖాయమని అంటున్నారు. చూడాలే మరి గీ లొల్లి రేపట్ల ఎటు దారి తీత్తదో.